అందరికీ నమస్కారం. ముఖ్యంగా యువకులకు నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే, కొద్దిగా మనసు పెట్టి శ్రద్ధతో ఈ వీడియోని గమనించగలరని మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు మన భారతదేశ పరిపాలన విధానాలు వాటి అంశం మీద మాట్లాడదాం. ప్రియమైన సోదరీమణులారా, మన భారతదేశాన్ని ప్రస్తుతం బీజేపీ కూటమి పరిపాలన చేస్తూ ఉంది. ఈ బీజేపీ కూటమి పరిపాలన విధానాలు ఎలా ఉన్నాయో, దాని సారాంశం ఏంటో, దాని గుణగణాలు ఏంటో, దాని వ్యవహార శైలి, మూడోసారి అధికారంలోకి అతి కష్టం మీద వచ్చినప్పటికి కూడా దాని వ్యవహార శైలి ఈ దేశానికి ఎంత ప్రమాదమో, ముఖ్యంగా యువకులకి విద్యార్థులకు ఎంత ప్రమాదమో, భవిష్యత్తు ఎంత ప్రమాదమో అని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అనేక రంగాలలో అనేక విధాలుగా పత్రికాముఖం కావచ్చు, ప్రచార రూపంలో కావచ్చు, కరపత్ర రూపంలో కావచ్చు, అనేక రూపాల్లో మీ వద్దకి తీసుకొచ్చింది. దాని గుణాన్ని కూడా పూర్తిగా సంపూర్ణంగా వివరించింది. అంతెందుకు, నిన్నగాక మొన్న గౌతమ్ అదానీ చేసినటువంటి ఆ తాలూకా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటే ప్రజలకు పూర్తిగా నష్టం కలుగుతుంది, చాలా నష్టాల్లో కూరుకుపోతారు, ప్రజలపై అమితమైనటువంటి భారం పడుతుందని చెప్పేసి అదాన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము ఎంతో డిమాండ్ చేసాం. మరి వాస్తవంగా మేము ఏదైనా తప్పుడు మాట్లాడి తప్పుడు మనుషులమైతే మమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు కదా ఈ కేంద్ర ప్రభుత్వం. అంచేత గుర్తుంచుకోండి, ఈరోజు ఒకే విధానం అట, ఒకే ఓటు, ఒకటే దేశం, ఒకడే మంత్రి, ఒకడే రాజు, ఇవన్నీ కలిపి ఒకటే మతం అంటే దీన్ని బట్టి ఏమవుతుంది మీకు ఒకసారి వినండి, ఆలోచించండి ఏమవుతుంది. మళ్ళీ ఎప్పుడో మన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తగలబెట్టినటువంటి మనుధర్మ శాస్త్రాన్ని తిరిగి మరలా మన మధ్యకి తీసుకొస్తారు. దానివల్ల పెద్ద ప్రమాదము. రేపు భవిష్యత్తులో మనుషులు కలిసి ఉండరు, మనసులు కలవు. ఎక్కడిది చూసారా? నిన్నగాక మొన్న పార్లమెంట్లో ఎలాంటి గొడవలు జరిగాయి. అంబేద్కర్ దేవుడు అనుకొని ఎవరు ఆరాధించితే తప్ప, నువ్వు చూపించినట్టు దేవుడిని ఆరాధించాలా? నువ్వు చూపించేటోళ్ళేనా? అదొక షో. అంబేద్కర్ అంటే ఒక ప్యాషన్ అయిపోయిందా అందరికున్న? దేవుడిని తలుచుకుంటే దేవుడి ముక్తి పుణ్యం వస్తుందా? అసలు చిన్న సాయం మనిషి చేస్తేనే దేవుడిలోకి వచ్చి ఆదుకోనమని చెప్తారే. కొంచెం సాయం చేసేసరికి ఎంతో మురిసిపోతారే మనిషి సాయం చేసి. అలాంటిది భారతదేశానికి భారతరత్నాన్ని బిరుదు తెచ్చుకొని పార్లమెంటు రాజకీయాలు, పార్లమెంటు శాసనాలు, చట్టాలు అన్నీ తయారు చేసినటువంటి అంత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానించి